హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఏంది భాష బాయ్ ఇలా మారిపోయావు సడన్గా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, బాలీవుడ్ కండల కాంతారావు సల్మాన్ ఖాన్ అంకుల్ గురించి దిబిడి అన్నట్టుంటుంది వ్యవహారం. ఇక ఈ అంకుల్ మొన్న ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు, జంతర్ మంతర్ ఫెయిడ్ ప్రొటెస్ట్కి సపోర్ట్గా అని. దీంతో ఎకో సిస్టమ్ సభ్యులందరూ జై సల్లూబాయ్, జై సల్లూబాయ్ అని ఆకాశానికి ఎత్తేశారు. సరేలే, గీ బాలీవుడ్ కొండగాళ్ళు బుద్ధే అంతా అని అనుకున్నారు సామాన్య ప్రజానీకం. కానీ గింతలోనే సల్లూబాయ్ అంకుల్ ఏం సెన్స్ చేశాడో ఏమో తెలియదు కానీ 24 గంటలు గడవకముందే సపోర్టా నా బొంగ, ప్రధానమంత్రి గారు చర్యలు తీసుకున్నాం అని పోస్ట్ చేశారు కదా. ఈగగా జంతర్ మంతర్ కాడ మీకు ఫనేంది, అరే బాయ్ సోనం తాత చేసిన డైటింగ్ నిరాహార దీక్ష సాలు, ఇట్స్ ఆల్ డన్ బ్రో, పోయి బిర్యానీ తిను, డబ్బులు లేవంటే చెప్పు, నా ఇంట్లో నుంచి హోమ్ మేడ్ పంపిస్తా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సార్ కంటే ముందే ఆన్లైన్లో సోనం తాత నిరాహార దీక్షను ఆపేశాడు సల్లూబాయ్ అంకుల్. ఇక తర్వాత తెలిసిందే, ఫార్మాలిటీకి జేపీ నడ్డా అంకుల్ దారిలో కూల్ డ్రింక్ షాప్లో ఒక షర్బత్ కొనుక్కొని పోయి హాస్పిటల్లో నిరాహార దీక్ష పెర్ఫార్మెన్స్ చేస్తున్న సోనం తాతకిచ్చి, తాగుబాయ్ నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అని తాగిపిచ్చాడనమాట. గిలా పొద్దున బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్లా ట్వీట్ వేసిన సల్లూబాయ్ సాయంత్రానికంతా సల్మాన్ రాజులా మారిపోవడంతో లెఫ్టిస్టులకు, ఎక్స్ట్రీమిస్టులకు, లిబరల్స్కి ఏం అర్థం కాక, ఏంది భాష బాయ్ ఇట్టా మారిపోయావు, నువ్వు మాకు సపోర్టింగ్ చేస్తున్నావు అని మేము ఇన్స్టాలో రీల్స్ ఎడిట్ చేసి రెడీ చేసుకుంటా ఉంటే గింతలో గాలి తీసి ఫార్నుకినావు అని పోయారనమాట. ఇక్కడ సల్లూబాయ్ తప్పేం లేదు. కాస్త లేటుగా అయినా కూడా తాను రాంగ్ సైడ్ సపోర్టింగ్ ఇచ్చానని రిలీజ్ అయ్యి వెంటనే రైట్ సైడ్కి వచ్చేసాడు అంతే. మరి లేకపోతే ఏంటి, నీట్ పేపర్ లీక్ అయింది అనేది వాస్తవం. అది తెలిసిన వెంటనే నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి దానికి కారణమైన 13 మందిని అరెస్ట్ కూడా చేసి ప్రస్తుతం ప్రాసిక్యూషన్లో ఉంచారు. ఇక నీట్ రీ ఎగ్జామ్ అయ్యింది, మొన్ననే రిజల్ట్స్ కూడా వచ్చాయి. స్టూడెంట్స్ అందరూ సంబరాలు చేసుకున్నారు. ర్యాంక్ రాని వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారు. కానీ ఫనీ ఫాటా లేని ఫాన్ ఫరాక్ గాళ్ళు ఇన్స్టా రీల్స్ బ్యాచ్ మాత్రమే కాక్రోచ్ గాళ్ళతో చేరి జంతర్ మంతర్ దగ్గర నానా రచ్చ చేస్తున్నారు. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలంట. ఇష్యూ అడ్రస్ చేయకుంటే కదా రాజీనామాలు గట్రా చేయాల్సింది. ఇష్యూ అడ్రస్ చేసి కల్ప్రిట్స్ని పట్టుకొని మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి చట్టంలో కూడా అమెండ్మెంట్స్ చేస్తున్నాం అని చెప్పాక కూడా కాక్రోచ్ గాళ్ళు రాజీనామా అనే పాట పాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా డ్రామా అనే చెప్పాలి. ఓపాలి 2008లో చూచుకున్నట్టయితే ముంబైలో మారణకాండ జరిగింది. పీఎంగా ఉన్న మన్మోహన్ తాత కానీ, హోమ్ మినిస్టర్ కానీ బాధ్యత తీసుకొని రాజీనామాలు గట్రా ఏమీ చేయలేదు కదా. సిగ్గు లేకుండా 2 నెలలకే అందులో పాకిస్తాన్ ప్రమేయం ఏమీ లేదు అని సిగ్గు లేకుండా గ్లోబల్ ఫోరంలో కూశారనమాట. గంతా ఎందుకంటే ఓట్ల కోసం అన్నట్టు. అంత పెద్ద జాతీయ ఘాతుకం జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఓటు బ్యాంకుకే ప్రిఫరెన్స్ ఇచ్చారు కానీ బాధ్యత అయితే అస్సలు తీసుకోలేదు. మరి కాంగ్రెస్ గాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎంతో నయం కదా, బాధ్యత తీసుకున్నారు, చర్యలు కూడా తీసుకుంటున్నారు. గీ డిఫరెన్స్నే ఈ జెన్జీ ఇన్స్టా రీల్ బ్యాచ్ తెలుసుకోవాల్సింది. ఊరికే ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదు. నిజాలను కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆవాహన చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి అని తెలంగాణ కేటీఆర్ లెవెల్లో హితబోధ చేస్తున్నారన్నమాట మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.